की बोल जीयर स्वामी जी महाराज की जय श्रीमन्नारायण। प्रिय भगवद्बंधुవులారా, ఈనాడు శ్రీ విశ్వావసునామ సంవత్సరపు నవమి, దీనికి శ్రీరామ నవమి అని పేరు. యస్య అవతార దివసే తస్య కళ్యాణమాచరే అని మనకి ఆగమాలు చెప్పినట్టుగా స్వామి నవమి నాడు అవతరించాడు కనుక శ్రీరామ నవమి నాడు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని యావత్ ప్రపంచం కూడా జరుపుకుంటుంది. ఎందుకంటే మనకి ప్రధానంగా పుట్టింది అయోధ్యలోనైనా అక్కడ కళ్యాణ మహోత్సవాన్ని మనం దర్శించలేము. కానీ భద్ర మహర్షి యొక్క తపస్సుకు స్వామి సాక్షాత్కరించి వైకుంఠరాముడిగా, ఆ తర్వాత భక్త రామదాసు చేత నిర్మాణం చేయించుకొని దక్షిణ అయోధ్యగా నిర్మించబడేటువంటి భద్రాచలం కళ్యాణమే లోకమంతా చూడాలని కాంక్షిస్తుంది. అంతేకాకుండా ఎవరైనా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటారు, ఈనాడు ఒక పర్వదినంగా జరుపుకుంటారు. మన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం దానికి ముందు ఏర్పడినటువంటి దివ్య సాకేతంలో ఉండేటువంటి శ్రీరామచంద్రుడి కళ్యాణ మహోత్సవాన్ని ఈనాడు మనం సాయంకాలం పూట చక్కటి చల్లటి సాయంకాలం పూట మనం ఇక్కడ మన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో మనంతా సాయంకాలం పూట శ్రీరామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవాలి అని మనకి ఒక అద్భుతమైనటువంటి అదృష్టాన్ని వారు అనుగ్రహించారు. చాలా మంది రామనవమి నాడు మధ్యాహ్నం కళ్యాణం చూస్తూ ఉంటుంది. కానీ మనం చేసుకున్న అదృష్టం, మీరు మీ ప్రాంతాల్లో శ్రీరామచంద్ర కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా దర్శించి మళ్ళీ ఇక్కడికే ఆచార్య సన్నిధానంలో సాక్షాత్తు భగవద్ రామానుజుల సన్నిధానంలో, రామానుజులు అంటే ఎవరో కాదు, ఆదౌ జగదాధారశేష తదను సుమిత్రానందనవేశ తదుపరి ధృతహల ముసలవిశేష తదనంతరమభవత్సురు ఏష భజయతి రాజం అని కీర్తిస్తారు పెద్దలు. తదను సుమిత్రానందనవేశ అంటే ఆదిశేషుడిగా ఉండేటువంటి స్వామి కానీ రామచంద్రుడిగా భగవంతుడు అవతరిస్తే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే అంటూ ఎప్పుడూ రాముడిని